శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తెలంగాణలోని మార్వడి గో బ్యాక్ అని చెప్పి తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మార్వడిలు వెళ్ళిపోవాలని చెప్పి నినాదాలు చెప్తూ ధర్నాలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళని ఇలాగా పంపించడం అనేది, వెళ్ళిపోవడం అనేది? అది కరెక్ట్ కాదండి. అది మార్వడిని వెళ్ళిపోమంటాం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇలా నిన్నమన్న వచ్చిన వాళ్ళు కాదు కదా, వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నోళ్ళేగా, 100 సంవత్సరాల కింద ఉన్నోళ్ళే కదా. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో వచ్చి ఉండబట్టేగా వాళ్ళు ఎక్కడ ఉంది. నిన్నమన్న వచ్చిన వాళ్ళు అయితే కాదుగా మార్వడి అని ప్రత్యేకంగా మార్వడిని టార్గెట్ చేయడానికి. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ మన ప్రజలు మోసం చేస్తున్నారు, మన వాళ్ళకి వ్యాపారాలు లేకుండా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా అదే జరుగుతుందంటారా మార్కెట్ లో? అది జరగట్లేదు, అది కరెక్ట్ కాదు. నీ వ్యాపారం నువ్వు చేసుకో, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటే ఎవరు సత్తా వాళ్ళది. మార్వడి చెడగొట్టిండ్రు అనేది ఏంది? అది చెడగొట్టింది అని అంటాం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఆయన చేసే వ్యాపారం ఆయన చేసుకుంటాడు, మీరు చేసే వ్యాపారం మీరు చేసుకోండి. ఇప్పుడు ఈ భూమి మీద బతికే హక్కు అందరికి ఉంది, మన భారతదేశం మీద, మన పుణ్య భూమి మీద. నువ్వు వద్దంటానికి నువ్వెవరివి? అది అట్టంటాం కరెక్ట్ కాదు. అది అంటే కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏం చెప్తున్నారంటే, ఈరోజు హిందుత్వ మతాన్ని కానీ హిందూ కల్చర్ని బతికిస్తున్న వాళ్ళ గురించి అలాగా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు, తప్పు ఎవరు చేస్తే వాళ్ళని శిక్షించండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక దళితుడిని తిట్టారు, కొట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఎక్కడ దళితుడిని కొట్టింది? వాళ్ళు హిందుత్వాన్ని బతికిస్తుంది వాళ్ళు ఒక్కలే కాదు, అందరం ఉన్నారు, అందరం బతుకుతున్నాం. అట్ట వేరు చేసి మాట్లాడితేనే మరి ఒకరికొకరు చిచ్చులు పెట్టి తగాదలు పెట్టేది, అట్టాటి మాటలే చిచ్చులు పెట్టేది. ఎందుకు అందరూ ఉన్నారు మన దేశాన్ని, మన హిందుత్వాన్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మొత్తం అందరు చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు ఉన్నారని అందరిని పూయొద్దండి. అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు కదా, మీరేం చెప్తారు? వాళ్ళు నిజంగానే వెళ్ళిపోవాలంటారు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ వదిలేసి? ఎందుకు వెళ్ళిపోవాలండి? ఎందుకు వెళ్ళిపోవాలి? వాళ్ళు ఏం తప్పు చేసినారు? మనల్ని తప్పు చేసిన వాళ్ళు లేరా? మార్వడిలోనే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఉంటే అందరిని బాగుంటారు. ధర్మం అదే, మన ధర్మం అట్లా చెప్పలేదే. అంటే తెలంగాణ కల్చర్ పాడు చేస్తున్నారు. తెలంగాణలో ఒక కొత్త విధానాలు ఉంటాయి, బతుకమ్మ పండుగలు కానీ ఇలా వేరేగా ఉంటాయి కదా, అవి పోయి మార్వడికి సంబంధించిన సాంప్రదాయాలు కల్చర్లు వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? వాళ్ళు వద్దని చెప్పారా? మార్వడి నువ్వు బతుకమ్మ పండుగ, ఆ పండుగ, ఈ పండుగ, మీ హిందువుల పండుగ చేసుకోవద్దని చెప్పారా? ఇట్ట కాదు మతకాల వాళ్ళు చుట్టించి తగాదలు పెట్టేది. అందరం బాగానే ఉన్నాం, ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకుంటే మన పండుగ మనం చేసుకుంటాం. వాళ్ళు ఎప్పుడు వద్దని చెప్పారు? మార్వడి వాళ్ళు చెప్పలేదు. ఇది కరెక్ట్ కాదు. ఇట్లా అబద్ధాలు చెప్పి దేశాన్ని అల్లకల్లోరం చేయటం. ఒక మాటలో మార్వడి గోబ్యాక్ అనే దాని గురించి మీరేం చెప్తారు? వాళ్ళు ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలంటారు? ఏడే ఉండాలి. గోబ్యాక్ అంటానికి లేదు. వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ వాళ్ళ వెళ్ళిపోమంటానికి? మన దేశాన్ని పుట్టిన వాళ్ళే, మన భారతీయులే, వాళ్ళు ఏడికి వెళ్ళిపోవాలా? అట్ట అనొద్దండి ఎవరైనా సరే, అది తప్పు.